హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపుపై మన మంత్రి గారు ఈరోజు ఒక లేటెస్ట్ ప్రకటన అయితే చేశారండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన అయితే చేశారండి. సో లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాము. మొత్తం 4 దశల్లో ఇళ్ళు కేటాయిస్తాము. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాము. అంతేకాకుండా 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు దశల వారీగా ఇస్తాము. అదేవిధంగా ఇంటి యజమానిగా మహిళలనే గుర్తిస్తాము అని ఆయన వెల్లడించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ అప్డేట్లో మనం గమనించినట్టయితే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించే ప్రాసెస్ అనేది వేగవంతం చేసామని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారండి. అంతేకాకుండా మొత్తము 4 దశల్లో ఇల్లు కేటాయిస్తామన్నారండి. సో ఇల్లు ఏ విధంగా కేటాయిస్తారు, అలాగే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి డౌట్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇందులో చూసుకున్నట్టయితే 4 దశల్లో ఇల్లు అయితే కేటాయిస్తారండి. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అయితే ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారండి. అంతేకాకుండా ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాము అన్నారండి. సో మనకు ఆల్రెడీ ఈ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి నవంబరు. సో ఎప్పుడు ప్రకటిస్తారు, అలాగే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా డౌట్స్ అంటున్నారు కాబట్టి సో ఈ నెల నుంచి చూసుకుంటే ఈరోజు 2వ తేదీ. సో ఈ మంత్ ఎండింగ్ లోపల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ని ప్రకటిస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు అయితే చెప్తున్నారండి. అలాగే ఎవరికైతే స్థలం ఉందో వాళ్లకు 5 లక్షలని విడతల వారీగా మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే నేనైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందో తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.